హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర కర్రీ. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె బాగా హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, జీలకర్ర వేసేయండి. జీలకర్ర కొద్దిగా చిటపట అన్న తర్వాత దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేయండి. ఆనియన్, పచ్చిమిర్చి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసేయండి. పసుపు కొద్ది పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, గోంగూరను కూడా వేసేయండి. గోంగూర వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి గోంగూర అనేది కొద్దిగా మగ్గిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ 2 యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేసేయండి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి గోంగూరలో నుంచి కొద్దిగా వాటర్ వచ్చేసి ఉంటుంది కదా. ఇలా ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకొని పోతుంది. మరొక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోయి ఉంటుంది. గోంగూర కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.